హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథా బృందానికి స్వాగతం అండి. కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోక్షద ఏకాదశి వ్రత కథ నియమాల గురించి తెలుసుకుందామండి. ఏకాదశులలో ఉత్తమమైనది మోక్షద ఏకాదశి. ప్రతి ఏడాది మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ రోజు చేసే ఉపవాసం విష్ణుమూర్తి లక్ష్మీదేవిలను ప్రసన్నం చేసుకునేందుకు సహాయపడుతుంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, శాంతి నెలకొంటాయి. ఈ ఉపవాసంతో పితృదేవతలకు మోక్షం లభించి సంతానం కలుగుతుంది. మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల పాపాలు నశిస్తాయి. పురాణాల ప్రకారం గోకుల అనే రాజ్యంలో మైకానస అనే మహారాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలో అన్ని వేదాలకు చెందిన జ్ఞానులు నివసించేవారు. ఒకరోజు ఆ రాజు కలలో తన తండ్రి కనిపించి నరకంలో తాను ఎన్నో బాధలు అనుభవిస్తున్నట్లుగా, తనను నరకం నుండి బయటపడేయాలని ప్రార్థిస్తున్నట్లుగా కనబడతాడు. కల చెదిరిపోయాక రాజు చాలా కలత చెందుతాడు. కారణాన్ని తెలుసుకొని పరిష్కరించడానికి పండితులు అందరినీ పిలిపించి ఈ కళ గురించి చెబుతాడు. కానీ దీనికి పరిష్కారం ఎవరికి అర్థం కాకపోవడంతో గతం, భవిష్యత్తు, వర్తమానం అన్ని చూడగల పర్వతముని ఆశ్రమానికి వెళ్ళమని రాజుకు సూచిస్తారు. రాజు పర్వతముని ఆశ్రమానికి వెళ్లి నమస్కారం చేసి తన ఆందోళనకు కారణమైన విషయాన్ని వివరిస్తాడు. పర్వతముని ధ్యానం ద్వారా రాజు తండ్రి చేసిన పాపకార్యాలను తెలుసుకొని మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని కోరతాడు. అన్ని మాసాలలో ఉత్తమమైన మాసం మార్గశిర మాసమని, ఆ రోజు ఉపవాసం చేస్తే మీ తండ్రి పాపాలన్నీ తొలగిపోయి నరకం నుంచి బయటపడతాడని చెబుతాడు. ముని మాట ప్రకారం రాజు తన కుటుంబంతో కలిసి మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం చేస్తాడు. దాని ద్వారా పొందిన పుణ్యాన్ని తన తండ్రికి అప్పగించి నరకం నుంచి విముక్తి కలిగించమని దేవుడిని ప్రార్థిస్తాడు. తండ్రి సంతోషించి రాజుకు ఎన్నో ఆశీస్సులను అందిస్తాడు. అప్పటి నుంచి మానవాళి కూడా తమ కుటుంబీకుల తాము చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్య ఫలితం దక్కేందుకు మోక్షద ఏకాదశి నాడు కఠిన ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. మోక్షద ఏకాదశి రోజు ఉపవాసం చేయటం చాలా ముఖ్యమైనది. ఇది మనసును, శరీరాన్ని శుద్ధి చేసి ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది. సకల పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం చేయాలి. నిత్య ఆహారం తీసుకోకూడదు. పండ్లు, పాలు లేదా పానీయాలు తీసుకోవచ్చు. ఉప్పు లేదా మసాలా ఆహారాలకు దూరంగా ఉండటం మరింత మంచిది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమన్నారాయణాయ నమః.